దేశమంతా రాజకీయం ఒక లెక్కనుంటే తమిళనాడు రాష్ట్రంలో ఇంకో లెక్కనున్నాయి. అన్ని జాగలల్లా చెయ్యి పార్టీ పువ్వు పార్టీలది నడిస్తే గాడమాటుకు ప్రాంతీయ పార్టీ నడుమ లొల్లి అవుతుంది. మల్లగాడ రాజకీయం ఎట్లా నడుస్తున్నదో తెలవాలంటే మన జిగేలాని అర్థాల ముచ్చట్లు చూడాలి. తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల జోరు బాగానే నడుస్తున్నది. ఇక ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు ప్రచారంలో పాలు పంచుకొని మీరా మేమా అన్నట్టు మస్తు ప్రచారం చేస్తున్నారు. మళ్ళా హామీల మీద హామీలు ఇస్తున్నారు. అయితే అన్నా డిఎంకే పార్టీ ఉన్నది కదా, ఆ పార్టీ పువ్వు పార్టీతోని మొత్తం మీద అయితే పొత్తు పెట్టుకున్నది. అరే గిదెక్కడి లెక్క, గిదేం కథ, మన పద్ధతి ఎక్కడ, పువ్వు పార్టీల పద్ధతి ఎక్కడ అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం అయితే అన్నా డిఎంకే పార్టీ పెద్ద మనిషి మాజీ సీఎం పళనిస్వామి సారు మొత్తం మీద అయితే ఉన్న ముచ్చట చెప్పిండు. இன்றைக்கு திரு மோடி பத்தி பேசினார். அவர் ஏதோ பேசினார். திரு ஸ்டாலின் அவர் அப்பா அவர் என்ன பேசியிருக்காரு? மோடி நல்லவர். யாரு? திரு கருணாநிதி அவர்கள் பேசுறது நரேந்திர மோடி மிகவும் நல்லவர். யார் பேசுறது? முத்துவேல் கருணாநிதி அவர்கள் பேசியது. முத்துவேல் கருணாநிதி மகன் யாரு? எப்ப பார்த்தாலும் எங்க அப்பா வழியில் நடக்கிறேங்கிறாரு. அப்படி அப்பா வழியில் நடக்கிறேன்னா திரு நரேந்திர மோடி நல்லவர் சொன்னாரு. அப்படின்னா அதன் வழியில் தான் நடக்கணும். అగో ఇన్నరు కదా, మోడీ సారు మంచోడు అని చెప్పి కాలం చేసిన కరుణానిధి సారే చెప్పిండు. ఇక పొత్తు పెట్టుకుంటే తప్పేమున్నది అని చెప్పి బరాబర్ అనవచ్చే. ఇక మాజీ సీఎం సారు ముచ్చట గిట్లుంటే ఇక ఇప్పుడున్న సీఎం స్టాలిన్ సారు ముచ్చట ఇంకో లెక్క ఉన్నది. అంటే మరి గదేం లెక్క అంటే తమిళనాడు రాష్ట్రం నుండి కేంద్రానికి మస్తు ట్యాక్సులు కడుతున్నాము. అరే ఇన్ని ట్యాక్సులు కడుతున్నా మన తమిళనాడు రాష్ట్రంకు వాళ్ళు ఒక్క రూపాయి కూడా సరిగ్గా ఇస్తలేరు. అరే గిదేం పద్ధతి, గిదేం లెక్క అని చెప్పి ఇక పువ్వు పార్టీకి సూటి పెట్టి గట్టిగానే అరుచుకున్నాడు తమిళనాడు డిఎంకే పెద్ద మనిషి స్టాలిన్ సారు.